ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నిటిని కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా ఆ ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అనేక మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపు 27 మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా ఇదే నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి అసలు పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ప్రస్తుతం మనం ఉన్నాం. పెద్దంబర్పేటలో కూడా అనేకం గ్రామ పంచాయతీలు గతంలో ఉండేవి, ఈ మున్సిపాలిటీగా మారాయి. ప్రస్తుతం మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలుగా పరిధిలోకి మారుస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, నాయకులు ఏమనుకుంటున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ కుంట్లూరు విలేజ్కి సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. జీహెచ్ఎంసీలో విలీనం జరుగుతుంది కాబట్టి మీకు లాభాలు ఎట్లా ఉన్నాయి, నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ రోజు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి చాలా మంచి రోజు అని మేము కూడా అనుకుంటున్నాము. అభివృద్ధి పరంగా అయితే తొందరగా మనకు మున్సిపాలిటీలోకి వచ్చి జీహెచ్ఎంసీలో పోయిన అభివృద్ధి తొందరగా జరుగుతుంది. అలాగే చూసుకుంటే కొన్ని మాకు మున్సిపాలిటీ ఉన్న టైంలో కూడా కొన్ని ఫండ్స్ రావడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ కష్టం లేకుండా అభివృద్ధి ఈజీగా జరిగిపోతుందని మేమందరం భావిస్తున్నాము. అంటే మున్సిపాలిటీకి ఉన్నప్పుడు నిధులు ఏ విధంగా వచ్చేవి, ఒకవేళ జీహెచ్ఎంసీ పరిధిలోకి మారినాక నిధులు ఏ విధంగా వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు చూసుకుంటే మున్సిపాలిటీలో ఇక్కడ లోకల్గా ఉన్న ట్యాక్సుల వల్లనే లేకపోతే ఎల్ఆర్ఎస్ పరంగా మాకు నిధులు వచ్చినాయి కాబట్టి జీహెచ్ఎంసీలో నిధులు కూడా బాగుంటాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మాకు రేపు పొద్దున్న ఏ సమస్యను కూడా వెంటనే సమస్య పరిష్కారం జరగబోతుందని మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం. అంటే పొలిటికల్గా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే డివిజన్లు మారిపోతే ఒక్కొక్క వార్డు అంతా కూడా 4-5 వార్డులు ఒక డివిజన్ కిందకి వచ్చే అవకాశం ఉంటుంది కదా, పొలిటికల్గా ఏ విధంగా ఉండే? అంతా బాగానే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలోచించే తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం మేము కూడా. మీరు చెప్పండి, అసలు పెద్దంబర్పేట మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందా గతంలో? ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిపితే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఇప్పటివరకు మున్సిపాలిటీ అయిన తర్వాత అభివృద్ధి బాగానే జరిగింది, చాలా బాగా అభివృద్ధి జరిగింది. కానీ మాకు పక్కకే దగ్గరనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా ఉంది. దాన్ని చూసుకుంటే మాకు ఇక్కడ పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఎక్కువ అభివృద్ధి జరిగినట్టు మాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే జీహెచ్ఎంసీల కలవడము మహానగరంగా దేశంలోనే పెద్ద మహానగరంగా ఏర్పడుతుంది, అది అందరికీ సంతోషమే. కానీ మధ్యతరగతి వాళ్లకు, చిన్న కుటుంబాల వాళ్లకు కొంచెం ట్యాక్సీలు ఎక్కువ తగులుతాయి. దానివల్ల మధ్యతరగతి వాళ్ళు, చిన్న కుటుంబాల వాళ్ళు నష్టపోతారు అనేది మా అభిప్రాయము. ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న మామూలు పూర్ పీపుల్ అంటే ఏది చేసుకోకుండా నడుస్తుంది. మధ్యతరగతి వాళ్ళంటే అందరికీ కనబడ్డట్టు ఇండ్లు కట్టుకోవాలన్నా, పర్మిషన్లు తీసుకోవాలన్నా, ఇంటి ట్యాక్సులైనా ఇవన్నీ పెరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే చిన్న లీడర్లు, చిన్న నాయకులు, చిన్న కాలనీలలో ఏదైనా డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు ముఖ్యంగా మా కౌన్సిలర్ దగ్గర పోయి ఏదో ఒకటి చెప్పుకొని మాకు రోడ్ కావాలి, డ్రైనేజ్ కావాలంటే ఈజీగా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిసింది కాబట్టి ముఖ్యంగా అధికారులను కలవాలి, ఎమ్మెల్యేలు కలవాలి. ఇదంతా మామూలు చిన్న నాయకులకు, లోకల్గా ఉండే కాలనీ అధ్యక్షులకు, కాలనీ వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగానే మారుతుంది. మున్సిపాల్ ఉంటేనే కొంచెం అభివృద్ధి ఎక్కువ జరుగుతుందేమో అని మా అభిప్రాయం. అంటే జీహెచ్ఎంసీ చూస్తున్నారు మీరు, పక్కనే ఐతనార్ డివిజన్ కానీ మన్సూరాబాద్ డివిజన్ కానీ మీకు ఆనుకునే ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడికంటే మా దగ్గరనే జీహెచ్ఎంసీ ఇప్పుడు మన్సూరాబాద్ డివిజన్ కానీ ఐతనార్ డివిజన్ కానీ కలిసి ఉన్నాయి. అక్కడికన్నా మా దగ్గరనే ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ మా దగ్గర చాలా ఉన్నది. ఇప్పుడు అక్కడ చూసుకుంటే డ్రైనేజ్ లేని, రోడ్లు లేని ఏరియాలు చాలా ఉన్నాయి. అందుకే మీరు చెప్పండి, మరో కౌన్సిలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే మొత్తం ఈ రాష్ట్ర చరిత్రలో కానీ, జీహెచ్ఎంసీ చరిత్రలో కానీ ఫస్ట్ టైం స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో 10,000 కోట్లు పెట్టిన ఒకటే ఒక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము, ఓన్లీ హైదరాబాద్ డెవలప్మెంట్కు. ఖచ్చితంగా అలాంటి నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు వాస్తవానికి ఏముందంటే డెవలప్మెంట్ వైజ్గా మేము గ్రామాలకు ఉన్న తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీకి అప్గ్రేడ్ అయిన తర్వాత గత 12-13 ఏళ్ళ నుంచి మంచి డెవలప్మెంట్ అయింది. ఇంకా మహానగరంలో జీహెచ్ఎంసీలో కలిస్తే ఇంకా బ్రహ్మాండమైన గవర్నమెంట్ తీసుకునే ప్రోగ్రామ్స్ని బట్టి మేము గట్టిగా చెప్పగలము, డెఫినెట్గా ఇంకా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఈ డెసిషన్తో జరుగుతుందని చెప్పగలము. అంటే నగర శివారు ప్రాంతాలు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్కి పరంగా ఏ విధంగా జరిగే అవకాశం? రియల్ ఎస్టేట్ పరంగా కూడా డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే గ్రామాలకు ఇప్పుడు పక్కన గ్రామాలు ఉన్న రేట్లో మున్సిపాలిటీలు ఎక్కువ ఉన్నాయి, మున్సిపాలిటీల కన్నా జీహెచ్ఎంసీలు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా ఎవరైనా ప్రాపర్టీ ఓనర్కి తన ఆస్తి వాల్యూ పెరగాలని ఉంటుంది కాబట్టి జీహెచ్ఎంసీకి పోయిన తర్వాత పెరుగుతుంది. డెఫినెట్గా అది దానివల్ల లాభమే ఉంటుంది కానీ నష్టం ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ నష్టాలు, జనాలు బాగా ఇబ్బంది ఏంటంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్, రాజకీయంగా ఇప్పుడు
మా మున్సిపాలిటీలని ప్రతి పార్టీలో ఒక యావరేజ్గా 30 నుంచి 35 మంది కౌన్సిలర్గా ఆశిస్తోళ్ళు ఉంటారు. అంటే అన్ని పార్టీలతో కలిపితే ఒక 100 మంది ఉంటారు. ఇవాళ 4, 5, 10 మంది లోపు అవుతారు. సో రాజకీయ నిరుద్యోగం పెరుగుతుంది, కానీ డెవలప్మెంట్ వైజ్గా కానీ ఫండ్స్ వైజ్గా కానీ, ఎందుకంటే చాలా డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే ఈ నిర్ణయాన్ని చాలా మేము స్వాగతిస్తున్నాము. డెవలప్మెంట్ వైజ్గా మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్మార్టర్ సిటీస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రకటించిందో ఈ మున్సిపాలిటీలు స్మార్టర్ సిటీలో సెలెక్ట్ అవ్వట్లేదు ఆ నామ్స్ బేస్ చేసుకొని. దానివల్ల కూడా జిహెచ్ఎంసీ చేస్తే బెనిఫిట్ అవుతుందని ఇంకా గవర్నమెంట్ తన నిర్ణయం 1, 3, 4 అనేది ప్రకటించలేదు. కాబట్టి 4 ప్రకటిస్తే అప్పుడు 4 స్మార్టర్ సిటీలకు పోతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కానీ ఇది ఒక పెద్ద సంస్థలాగా ఉందనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఫండ్స్కు ఏ లోకల్ గవర్నమెంట్ ఎప్పుడు అంటే ఫండ్స్ పెట్టలేదు. జిహెచ్ఎంసీలు ఏం చేసిరు, ఇప్పుడు ఎస్ఎన్డిపికి ఉంది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్, ఎస్ఆర్డిపి ఉంది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్స్లో చాలా అంటే గత 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ అంటే అవి చేసింది. కానీ అవన్నీ ఆ సంస్థ మీద తెచ్చిన అప్పులు, గవర్నమెంట్ ఇచ్చిన రూపాయి కాదు ఎస్ఎన్డిపి కానీ ఎస్ఆర్డిపి కింద. సో ఇట్లా ఈ పెద్ద సంస్థ అయ్యేటప్పటికీ ప్రపంచ బ్యాంకు కానీ మిగతా ఎవరన్నా మనకు ఫండ్ చేసే బ్యాంకులు కానీ అంటే ఆ జిహెచ్ఎంసీని బాగా ఎక్కువ వాళ్ళు కన్సిడరేషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చే అప్పుకు వాళ్ళు గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది, అది గ్యారంటీ ఉంటుంది. కాబట్టి అట్లా అప్పులు కూడా పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా జిహెచ్ఎంసీలో 100% డెవలప్మెంట్కు చాలా బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలు ఏంది, ఒకవేళ జిహెచ్ఎంసీలో కలిస్తే వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు ప్రధానంగా స్వామి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం అనేది మహానగరాభివృద్ధి జరుగుతుందనేది ప్రజలకు అందరికీ ఇవాళ శుభసూచకంగానే ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో శివారు మున్సిపాలిటీలో ఇంకా కనీసము కొన్ని మౌలిక సదుపాయాల కల్పన అనేది జరగలేదు. ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది కాబట్టి ప్రజల్లో కొంత అపోహ ఉండడం అనేది అది సర్వసాధారణం. అయితే ఫండ్స్ పెద్ద ఎత్తున మరి గ్రేటర్లో కలిపినప్పుడు పెద్ద ఎత్తున నిధుల సమీకరణ అనేది అవసరం జరుగుతుంది. మరి అంతే ఎత్తున మరి అభివృద్ధి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇంకొకటి అన్న చెప్పినట్టు రాజకీయంగా కూడా కొంత ఇది నిరుద్యోగం ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా శివారు గ్రామాలు ఇంకా గ్రామీణ వాతావరణమే ఉన్నాయి, ఇంకా మున్సిపాలిటీలు కూడా ఇంకా కొన్ని కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన అనేది జరగలేదు. అంటే మాకు ఏర్పడి 10 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి ఉంది కాబట్టి పెద్దంబర్పేట ఈ మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. కానీ గ్రేటర్లో కలిస్తే ట్యాక్సులు పెరగడము ఇవన్నీ ఉంటాయని కొంచెం ప్రజల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు కొంచెం నివృత్తి చేసి పెద్ద ఎత్తున నిధుల సమీకరణ చేసి ప్రధానంగా మనకున్న సమస్య మురుగునీటి సమస్య. ఇప్పుడు గ్రేటర్లో కాదు ఎక్కడ ఏ డివిజన్ తీసుకున్నా కూడా మురుగునీటి సమస్య అనేది ప్రధానమైనది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అదే పెద్ద మొత్తంలో నిధులు సమీకరణ చేసి మరి అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. ఇది ట్రంక్ లైన్ కానీ రోడ్లు డ్రైనేజ్ మాకు ముఖ్యంగా మెయిన్ అదే. ఇవాళ చివరి మున్సిపాలిటీలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మురుగునీటి సమస్య. ఆ ట్రంక్ లైన్ అనేది ప్రధాన అవరోధంగా ఉంది కాబట్టి దాని మీద దృష్టి సారించేసి జిహెచ్ఎంసీలో కలపడం అందరూ కూడా అందుకు పెద్ద ఎత్తున డెవలప్ అవుతుందన్న ఆలోచన మాకు కూడా సంతోషంగానే ఉంది. కానీ ఈ మౌలిక సదుపాయాలపైన కొంచెం దృష్టి సారిస్తే మా అందరు కూడా సంతోషంగా ఉంటుంది. చెప్పండి, మీరు చెప్పండి. జిహెచ్ఎంసీలో విలీనం అవుతుంది పెద్దంబర్పేట మున్సిపాలిటీ, నిర్ణయం కూడా తీసుకున్నారు, ఎట్లా అనుకుంటున్నారు? ఇది సంతోషించాల్సిన విషయమే, ఎందుకంటే ప్రపంచంలో పెద్ద నగరంగా కాబోతుంది. మన ఇండియాలోనే ఏ గ్రేటర్ హైదరాబాద్ ఇంత పెద్దగా లేదు. ఇప్పుడు దాదాపుగా మొదటిదాకా 1300 కిలోమీటర్లు ఉండే, ఇప్పుడు దాదాపుగా 2000 కిలోమీటర్ల పైచులకి అవుతుంది. మొదలు ఇంకోటి 2 కోట్ల జనాభా అవుతుంది. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ 2 కోట్ల జనాభా అవుతుంది కనుక అభివృద్ధి కూడా కొద్దిగా అయ్యింది మాకు. ఇప్పుడు నగర పంచాయతీ మున్సిపాలిటీ అయిన నుంచి 200 కోట్ల అభివృద్ధి అయింది. గ్రేటర్ అయితే ఇంకొక 200 కోట్లు 300 కోట్లు తొందరగా రాగలుగుతాయి. బడ్జెట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి అభివృద్ధి మంచిగా అవుతుంది. కానీ మాకు ఒకటి అవుట్లెట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఈ అవుట్లెట్ గ్రేటర్ అయితేనే అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ కూడా మాకుండే. అది అదృష్టం శాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ అవుట్లెట్ పోతే జిహెచ్ఎంసీలో మాకు ఈ డ్రైనేజ్ సమస్య అనేది ఊర్లో చాలా సమస్య అవుతుంది. మా వంటి థియేటర్లకు కూడా బిజినెస్ పెరుగుతుంది. థియేటర్ ఏది మన రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరగడం వల్ల బిజినెస్ మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అయితే పెద్దంబర్పేటలో అనేక సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిస్తే పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు. చెప్పండి. ఒక సమస్య అంటే ఇక్కడ మీ బిగ్ టీవీ తరపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన అంటే మేము కోరుకునేది ఏంటి అంటే మన జిహెచ్ఎంసీలో ఉన్న ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అదే పరంగా ఇక్కడ పెంచడం జరిగితే మాత్రం కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి
అంటే నిరుపేదలు ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి కొద్దిగా చూసి వాళ్ళకి ట్యాక్స్ రూపంలో తక్కువ భారం కలిగేగా చూడాలని మేము మీ విధంగా మీ సైడ్ నుంచి కోరుకుంటున్నాము. సార్ మీరు చెప్పండి, పెద్దంబర్పేట మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నారు కదా, ఎట్లా అనుకుంటున్నారు? పెద్దంబర్పేట మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో చేసుకోవడం శుభపరిణామమే. కానీ 2013 ఏప్రిల్ 1లో మాది మున్సిపాలిటీ చేశారు. ఆ రోజు 4 గ్రామ పంచాయతీలు 25,000 జనాభా ఉండే. ఆ రోజే అన్ని గ్రామ పంచాయతీలు, ఏది కూడా డెవలప్ అయిన గ్రామ పంచాయతీ కాదు. ఆ డెవలప్ అయిన గ్రామ పంచాయతీలను సిటీకి దగ్గర ఉన్న వాటినేమో గ్రామ పంచాయతీలు ఇచ్చారు, మా తీసి మున్సిపాలిటీలు వేసారు. మా దగ్గర మౌలిక వసతులు ఏది సరిగా లేవు, ఒక అవుట్లెట్ లేదు, అదే డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వాటర్ లేదు. మళ్ళీ తర్వాత ఇదే మున్సిపాలిటీలో మూసిబెల్ట్లో ఉన్న గౌరెలిన్ కానీ, బాచారం కానీ, తట్టనారము, కుబ్దులాపూర్ ఇవన్నీ తీసుకొచ్చి మా మున్సిపాలిటీలో వేసారు. ఈ మున్సిపాలిటీని ఒక్కసారి ఇట్నే ఉంటే ఇంకా డెవలప్ అవుతుండే. కానీ ఇది జిహెచ్ఎంసీలో కలపడం వలన సరే ఫండ్స్ వస్తుండొచ్చు, కానీ సామాన్య మానవుని మీద ఎంతో భారం పడి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఇల్లీగల్ మున్సిపాలిటీలనే పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి. మున్సిపాలిటీలో ఎందుకు పట్టించుకోలేరు? మున్సిపాలిటీ అంటే ఇప్పుడు 8 గ్రామాలు ఉన్నాయి కాబట్టి, ఏరియా దగ్గర ఉండే కాబట్టి ఇంతో కమిషనర్ కానీ, టీపీఓలు కానీ, స్థానిక నాయకులు కానీ పట్టించుకొని కొంతవరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ రేపొద్దుగాలు ఇది గ్రేటర్ హైదరాబాద్లో కలిస్తే ఏ టౌన్ ప్లానింగ్ అతను ఏడుంటాడో, ఆఫీసర్లు ఏడుంటారో, ఎవరు ఏడుంటారో తెలియదు. దీనికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విపరీతంగా పెరిగిపోయి చాలా ఇబ్బంది అవుతుండే. అట్నే సామాన్య మానవునికి, ఏ మానవునికి అయినా కానీ ఏ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఏ పని చేసుకోవాలన్నా కూడా ఆడ పైరవులతో నడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని పునరాలోచన చేసి దీన్ని విరమించుకొని ఒకసారి మున్సిపాలిటీ ఉంటేనే ఉంచాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. ప్రస్తుతానికి 2013లో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ చేసినారు. మున్సిపల్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన అమ్మర్పేట ఏ విధంగా డెవలప్ అయింది, ఏం కథ అనేది ఒకసారి మీరు చూడండి. ఇప్పటి వరకు మనకు స్పోర్ట్స్ హబ్ కానీ, ఒక ఆట స్థలం కానీ, ఒక మున్సిపాల్లో ఉండాల్సిన ఒక హాస్పిటలైజర్ కానీ, ఒక హాస్పిటల్స్ కానీ ఏవి ఇంకా డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నంత పరిపాలన అంటే దగ్గర సామాన్య ప్రజలకు దగ్గరగా మున్సిపల్లో లేదు. మున్సిపల్లో ఉన్నంత దగ్గరగా రేపు పొద్దున జిహెచ్ఎంసీ అయితే దాని దగ్గర మనకి సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాదు. దాంతోపాటు గ్రామ పంచాయతీలో ఉన్న ట్యాక్సేషన్ వేరు, మున్సిపల్లో ఉన్న ట్యాక్సేషన్ వేరు, జిహెచ్ఎంసీలో ఉన్న ట్యాక్సేషన్ వేరు. ఇప్పుడు అక్కడికి నుంచి ఇక్కడికి సామాన్య ప్రజలపైన ట్యాక్స్ భారం మోపడం తప్పితే మిగతా ఈ జిహెచ్ఎంసీలో కలపడంతో వచ్చే బెనిఫిట్స్ ఏం లేవని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాము, వనసలపురం చూస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్ పాత ఊరు ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనకి 2013 నుంచి 2025 వరకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు రీసెంట్లీ కొన్ని విలేజెస్ గౌరెల్లి కానీ, మన తిమ్మాయిగూడెం కానీ, అటు పోతే బాచారం కానీ, తార్మోషపేట కానీ కలిపినారు. ఎక్కడ కూడా ఒక పర్ఫెక్ట్ ఒక 100 పడకల హాస్పిటల్ కానీ, ఒక ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలకి చిన్న పిల్లలకి డెవలప్మెంట్ కొరకు స్పోర్ట్స్ హబ్స్ కానీ, ఇలాంటి డెవలప్మెంట్స్ ఏం లేవు. ప్రజెంట్ వాళ్ళు ఇప్పటివరకు ప్రజానాయకులు చాలామంది చెప్తున్నారు అవుట్లెట్ లేదని. 10 years నుంచి మనం అవుట్లెట్ కూడా వేసుకోలేకపోయినాం ఇప్పటివరకు. కరెక్ట్ ఇప్పుడు చూస్తున్నది ఓల్డ్ నేషనల్ హైవే. ఇది మీ ముందు 100 ఫీట్ల వెడల్పు ఉండాలి. ఇది కూడా ఇంకా డెవలప్ కాలేదు. ఇటువంటిది రేపు పొద్దున జిహెచ్ఎంసీ అయితే ఈ ఓల్డ్ ఊరిని పట్టించుకోకపోవడం తప్పితే ఇంక ప్రజలపైన ట్యాక్సేషన్ భారం తప్పితే ఇంకా ఏమీ ఒరగదని నేను అనుకుంటున్నాను. దీన్ని ప్రస్తుతానికి ఒక 2 terms వరకు పోస్ట్పోన్ చేసుకొని అప్పుడు ఏమన్నా మా పెద్దమర్పేటని జిహెచ్ఎంసీ కలిపితే బెనిఫిట్ ఉంటుందని నా ఆలోచన ఉంది. ట్రంక్ లైన్ సమస్య మెజారిటీ సభ్యులు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, యాక్చువల్గా ట్రంక్ లైన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మెజారిటీ మురికి జిహెచ్ఎంసీ నుంచి వచ్చి కలిసే మురికే పెద్దంబర్పేట మీద కానీ ఈ కింది గ్రామాల మీద ఉంది. వాస్తవానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారు, మా బడ్జెట్ లోపు మా పరిధిలోపు మేము చేసుకుంటామని ఇన్ని రోజులు వాళ్ళ పరిధిలోపు చేసుకున్నారు. ఇప్పుడు పెద్దంబర్పేట కానీ, పసమామల కానీ ఈ గ్రామాలన్నీ మురికిమయమైనాయి. దీనికి చెయ్యాలంటే ఖచ్చితంగా రేపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ఇప్పుడు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమున్నా హెచ్ఎండిఏనో గవర్నమెంట్ నిధులతో మనం ట్రంక్ లైన్ చేసుకోవాల్సి వచ్చింది, జిహెచ్ఎంసీ పరిధి కాదు కాబట్టి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ పరిధిలోపు ఉంటాం కాబట్టి ట్రంక్ లైన్ సమస్యకు కూడా ఈ డెసిషన్తో ఒక సొల్యూషన్ వస్తుందని నా అభిప్రాయం.
అయితే పెద్దంబర్పేట మున్సిపాలిటీని 2013లో కలిపారు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి కొంచెం డెవలప్ అయింది, కానీ మిగతా చోట్ల కొన్ని డెవలప్ కాకుండా మిగిలిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో విలీనం చేయడం కొంతమేర మంచిదే, కానీ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో చాలామంది సామాన్యులు ఉంటారు. గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కాబట్టి ట్యాక్స్ల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా కొంతమంది లీడర్స్ సజెషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీలో కలపడం అయితే మంచి పరిణామమే. త్వరగా అభివృద్ధి కూడా జరుగుతుంది, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నింటిని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కలుపుతుంది. కాబట్టి ఇటు పెద్దంబర్పేట కూడా, విజయవాడ నేషనల్ హైవే కూడా ఇక్కడ నుండే ఉంది. కాబట్టి అభివృద్ధికి ఇన్ని రోజుల పాటు దూరంగా ఉండేది, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిస్తే ఖచ్చితంగా అభివృద్ధిలో కూడా వేగం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, పెద్దంబర్పేట నుండి. For more videos like this, subscribe Big TV channel.